హలో అండి అందరికీ మనందరికీ తెలుసు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒక అంశం అనేది చాలా పెద్ద స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. అదే సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు విషయం. అయితే రీసెంట్గా ఈ ఇష్యూ మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. ఈ కేసులో ఆధారాలు లేవు, మేమేమి చేయలేము అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఈ కేసు ఇలా నడుస్తున్న సందర్భంలో సైలెంట్గా ఉంటే బాగుండేది. కాకపోతే అయితే జనసేనకు సంబంధించిన కీలక నేత గాదె వెంకటేశ్వరరావు ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన మరి సొంతగా నిర్వహించారా, పార్టీ తరపున నిర్వహించారని తెలియదులే, కానీ ఆయన ఒక రకంగా సుగాలి ప్రీతి అమ్మగారిని నోటుకొచ్చినట్టు మాట్లాడటం జరిగింది. అంటే కొన్ని దారుణమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ అసలు ఎస్టీఏ కాదు, పైగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పోరాటం ద్వారా దాదాపు ఆమెకి ఇంటి స్థలం, అలాగే ఆమెకి 5 ఎకరాల భూమి ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ చాలక మళ్ళీ ఇప్పుడు ఆమె డబ్బు కోసం ఈ నాటకం ఆడుతున్నారా అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. పైగా ఆమె వైసీపీ వాళ్ళ ట్రాప్లో చిక్కుని వైసీపీ దగ్గర డబ్బు తీసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పేసి సుగాలి ప్రీతికి వాళ్ళ అమ్మకి వ్యతిరేకంగా కొన్ని సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగింది. కొన్ని దారుణమైన వ్యాఖ్యలు కూడా. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆమెకి ఏమని, అధికారంలో లేనప్పుడు ఆమెకి ఏమని హామీ ఇచ్చారంటే, మేము అధికారంలోకి వస్తే నీ కూతుర్ని చంపిన వ్యక్తుల్ని పట్టుకుంటామన్నారు. కానీ ఇలా అధికారం పోయిన తర్వాత కొన్ని దారుణమైన వ్యాఖ్యలు, ఆమె ఎస్టీ కాదని, ఆమె డబ్బు కోసం ఇదంతా చేస్తుందని, వైసీపీ ట్రాప్లో ఉందని, ఆమె కనుక జనసేన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తే జన సైనికులు ఆమెను ఏమైనా చేస్తారనే విధంగా చాలా దారుణమైన వ్యాఖ్యలు అయితే మాట్లాడటం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క విషయం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఎందుకంటే ఇవి చాలా దారుణమైన కామెంట్స్. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఆమెని ఉపయోగించుకొని ఇప్పుడు తీరా వచ్చేసరికి ఆమె మీద రకరకాల అలిగేషన్స్, ఆమె హిస్టరీ కాదంటాం, డబ్బు కోసం ఇదంతా చేస్తుందంటాం అనేది చాలా దారుణమైన విషయం. ఏదేమైనా కానీ సైలెంట్గా ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండకపోదు. కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత జనసేన పార్టీ ప్రజల్లో చులకనైపోద్ది అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి.